ఇక భారత్ స్టార్ ప్లేయర్ అయినటువంటి లలిత్ ఉపాధ్యాయ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారత హాకీ స్టార్ లలిత్ ఉపాధ్యాయ 183 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 67 గోల్స్ చేసి అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ పలకడం జరిగింది. లలిత్ 2020 టోక్యో, అదేవిధంగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలిచినటువంటి జట్టులో ముఖ్యమైనటువంటి ప్లేయర్. 2014 ప్రపంచ కప్‌తో అరంగేట్రం చేసిన, అంటే 2014లో మనకు అరంగేట్రం అంటే వచ్చినటువంటి లలిత్ 2022 ఆసియా గేమ్స్‌లో స్వర్ణ విజేత, అంటే గోల్డ్ మెడల్ సాధించినటువంటి జట్టులో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. 2017 హాకీ లీగ్ ఫైనల్‌లో బ్రాంజ్ మెడల్, 2018 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో గోల్డ్ మెడల్ కూడా వీళ్ళు గోల్డ్ సాధించడం జరిగింది. హాకీకి అందించినటువంటి సేవలకు గుర్తింపుగా 2021లో అతనికి అర్జున అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది రీసెంట్ బిట్ కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి బిట్స్ ఇట్లనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇతను భారత ప్లేయరు. సో భారతదేశానికి సేవలు అందించింది కాబట్టి సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ పరీక్షలో అయినా సరే ఈ యొక్క బిట్ వచ్చే అవకాశం ఉంది. సో అర్జున అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అతనికి. ఓకేనా, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి.